టీడీపీ ఇక్కడ పార్టీ మొదలు పెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. జనసేన కూడా ఇక్కడికి రాబోతుందనే వార్తలు వింటున్నాం. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడడం అనేది కొంచెం మాకు అంటే కూటమిగా వాళ్ళు తప్పదు, వాళ్ళకి రావాల్సింది. అవును, మనం అన్నా కాకపోయినా రావాల్సిందే. కానీ ప్రభుత్వంగా ఆంధ్రప్రజలకు కమిట్మెంట్ ఉంది కదా కూటమికి. అవును, వాళ్ళు ప్రజల కంటే ఎక్కువ వాళ్ళ వ్యక్తిగత అంటే పార్టీ పర రాజకీయాలకు కన్ఫైన్ కావడము, రాజకీయంగా బలపడడానికి ఈ 5 ఇయర్స్ని ఎంచుకోవడం అనేది నేను ఎక్స్పోజ్ చేసింది అక్కడ. ఓకే. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఉండగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు కావాలని, డిప్యూటీ సీఎం ఉండగానే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని. అవును. ప్రజాభిప్రాయం ఎట్లున్నా ఒక మంత్రి కూడా మన టీజీ భరత్ అనుకుంటా జూరిచ్లో ఒక మీటింగ్లో, ఇప్పుడు టీడీపీలో ఎస్ డెఫినెట్లీ చంద్రబాబు గారి తర్వాత తనే నెంబర్ 2 ఎవ్వరు అనలేరు కూడా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తర్వాత అంటారు కదా అట్లా. కాబట్టి దానికి సమస్య లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండగా మళ్ళీ ఈయన డిప్యూటీ సీఎం ఏందని ఇంటర్నల్గా జరుగుతున్నది. అయితే నేను స్పష్టంగా నేను బాబాయ్ హోటల్లో టిఫిన్కి పోయినా ఆ రోజు సంక్రాంతి కాబట్టి అది క్లోజ్ ఉంది. ఇప్పుడు బెంగళూరుది ఒకటి ఉన్నది, ఒకటి కొత్త హోటల్ ఏదో మంచిగా టిఫిన్స్ ఉంటే అడిగిపోతే ఆడ కూడా చాలామంది కలిసి ఇదే చర్చ, సార్ ఆంధ్ర రాజకీయాలు ఇక తెలంగాణ కానీ ఎక్కడంటే సార్ ఇక్కడ అంత కులాల కుంపట్లు ఉన్నాయి ఇట్లా కొట్లాడుకుంటారు అనేది అంటుంటే ఇక్కడ లేవా ఎక్కడనైనా ఉంటాయని నేను అన్నా. కొంచెం కూటమి మంచిగా ఉంటే బాగుండన్నట్టుగా కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించినా కూడా వన్ సైడెడ్గా అది ఎట్లన్నా బ్లెస్సింగ్స్ అయితే కంప్లీట్గా వచ్చినాయి కదా వాళ్ళకి. ఆ కంప్లీట్ వర్క్ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన అవసరం ఉంది.